సంవత్సరాల క్రితం ఏదైతే సభతో మనం ఈ రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న ఆశ కలగజేసినామో ఆ సభ మనకి శుభారంభమైంది. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభని విజయవంతమైనాయి. దానికి ధన్యవాద సభగానే రేపు తెలంగాణ పునర్నిర్మాణ సభ జరుపుకోబోతా ఉన్నాం. కాంగ్రెస్ శ్రేణులకి ఆదిలాబాద్ జిల్లా వాసులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు ఎంతో దూరంలో లేదు ఇందరవెల్లి ఎంతో దూరంలో లేదు. పెద్ద సంఖ్యలో రండి. ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు వినండి. ఒక దృక్పథం, ఒక గోల్ ఉంది దీని మీద, ఆదిలాబాద్ మీద. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం అంతా కూడా ఆదిలాబాద్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఆదిలాబాద్ రాబోయే రోజుల్లో అన్ని రంగాలతో ముందుకు పోతుంది అనేటువంటి ఒక మాట చెప్తూ, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకి ఏదో ఒక రోజు న్యాయం జరుగుద్ది. నాకు కూడా చాలా ఏళ్ళు పట్టింది. ఇవాళ పార్టీ ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి నన్ను గౌరవించింది. మా మిత్రుడు పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు. ఎప్పటి నుంచో ప్రజల మధ్య ఉంటూ ప్రజా కష్టాలు పంచుకుంటూ అవకాశం రాకపోయినా మనం ఇండిపెండెంట్ చేస్తే పరిస్థితి వేరే ఉండేది. కానీ పార్టీ మాట కట్టుబడి పెద్దలు ఇచ్చిన సూచన మేరకు విత్డ్రా చేసుకున్నారు. సో కాంగ్రెస్లో ఉన్న ఆ గొప్పతనం, కార్యకర్తలు ఎక్కడ ఎంత కోపతరగలైనా సమయం వచ్చినప్పుడు సమస్ఫూర్తితో వివరించే అలవాటు కాంగ్రెస్ కార్యకర్తలనే ఉంటుంది. సో వచ్చే రోజులు అందరికీ కూడా మంచి అవకాశాలు వస్తే కష్టపడ్డ ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుద్ది అన్నట్టు ఆలోచన, ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాబట్టి తప్పకుండా అన్నీ మంచి జరుగుతాయని ఆశను వ్యక్తం చేస్తూ రేపు జరగబోయే బహిరంగ సభని విజయవంతం చేయండి. ముఖ్యమంత్రి గారు ఇచ్చే మాటలు నమ్మండి. ఒక దృక్పథం, ఒక దురుస్తో ఆదిలాబాద్ మీద ఒక ప్రత్యేక శ్రద్ధతో ముందుకెళ్తున్నారు. కాబట్టి మనమంతా కూడా మంచి జరుగుతుందని ఆలోచిస్తూ ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. రేపటి మీటింగ్ చెప్పు, ఏం కాదు, రేపటి మీటింగ్ విజయవంతం చేయాలని మాట పేర్లు వస్తుంది, డైరెక్ట్ చెప్పేసి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మా నాయకులు ఎమ్మెల్సీ గారైన మహేష్ కుమార్ గౌడ్ గారికి, కంది శ్రీనివాస్ రెడ్డి గారికి, భోజారెడ్డి గారికి, పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఏదైతే రేపు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ పునర్నిర్మాణం పేరు మీద రేపు జరిగే బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మరి ఈ జిల్లా నాయకులందరినీ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇప్పుడే మా నాయకులు మహేష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. కరెక్ట్ 2.5 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం నుంచే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చే విధంగా ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించి ఇంద్రవెల్లిలో గొప్ప సభ చేసి పంపించిన తర్వాత మరి ఆ గాలి అట్లనే వచ్చేసి ఈరోజు అధికారంలో రావడానికి కూడా అదొక కారణంగా మారిందని కూడా తెలియజేస్తూ, అంత పెద్ద విజయాన్ని అందించిన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు మరి ముఖ్య నాయకులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి రేపు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి మరి కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ ఏ ఆశయాల కోసం ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రో దాన్ని తూచా తప్పకుండా సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు అమలు చేసే బాధ్యత తీసుకుంటారు. కాబట్టి రేపు మనం అందరం కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీగా ఎంపికైనటువంటి మా మహేష్ అన్న, మాకు నిరంతరం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా పలకరించేటువంటి, మాకు అండ ధైర్యం చెప్పేటువంటి మహేష్ అన్న ఈరోజు మా మధ్య నుండి ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షించడం, అట్లనే 30 సంవత్సరాల నుంచి ప్రజలతో ప్రత్యక్షంగా అనుబంధం ఏర్పరచుకొని రాజకీయాలు చేసి
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తట్టుకొని నిలబడ్డ మా పటేల్ రమేష్ రెడ్డి అన్న, అట్లనే పెద్దలు దిగంబరరావు పాటిల్ గారు, అంటి భోజారెడ్డి గారు, భరత్ వాగ్మారే గారు, జడ్పీటీసీ వెంకటరెడ్డి గారు, సీనియర్ నాయకులు సంతోష్ రావు గారు, బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు, రఫీక్ గారు, రషీద్ గారు, నగేష్ గారు, షకీల్ గారు, అందరి సమక్షంలో ఈ మీడియా మిత్రులతో ఇంటరాక్షన్ కావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఆదరించినటువంటి పార్టీ జిల్లా. ఇంద్రవెల్లి సభతోనైతే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి శ్రేణుల్ని ముందుండి నడిపించి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంపై అందరి మహేష్ అన్న లాంటి, పటేల్ రమేష్ అన్న లాంటి హేమాహేమిల్ని దగ్గర పెట్టుకొని సర్వ సైన్యాల్ని మోహరించి ఉట్టి కొట్టిండ్రో, కేసీఆర్ ని ఇంటికి పంపించిండ్రో, ఆ స్ఫూర్తితోని ఈరోజు 1,00,000 మందితో అద్భుతమైనటువంటి బహిరంగ సభ ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్నది. నేను ఆదిలాబాద్ ప్రజలందరికీ చెప్పేది ఒకటే, మీరంతా కూడా ఆదిలాబాద్ నియోజకవర్గం మనం కొద్ది ఓట్లతో తప్పిపోయినా, విజయం సాధించలేకపోయినాం. కానీ గత 5 ఎలక్షన్లలో మనం సాధించిన ఓట్లే అత్యధిక ఓట్లు. మీరు ఓట్లు 50,000 ఓట్లు సాధించి వేసి మమ్మల్ని ఆశీర్వదించిండ్రు. సరే, కారణాలు ఏవైనా కావచ్చు, గెలిచినా ఓడినా మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం. అది మీ అందరికీ తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి అన్న ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటగా మన ఆదిలాబాద్ నుంచే ఆయన జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. ఆదిలాబాద్ ప్రజలందరికీ నేను చేతులు జోడించి నమస్కరించేది ఒకటే, ఈ రోజు 1,00,000 మంది వచ్చి మన ముఖ్యమంత్రి గారిని, మన ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇది మన ప్రభుత్వం, మనం కోరుకున్న ప్రభుత్వం. నిరంకుశాన్ని ఇట్ట నిలువునా చీల్చి బానిస సంఖ్యలను తెంపుకొని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు, మా అవ్వలు, మా తాతలు, మా కాకలు అందరూ కూడా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఇంద్రవెల్లికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా, మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఏ సమస్య వచ్చినా, ఒకప్పుడు మంత్రుల పేషీలోకి మంత్రులకు కనీసం 30 ఫీట్ల దూరంలో ఉండేది, ఒక్క దరఖాస్తు తీసుకోవడానికి ఒక మంత్రి బయటకు వచ్చేది కాదు. అట్లాంటిది ఇప్పుడు 50 రోజుల టైంలో మన ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు 5 సార్లు జిల్లాకు వచ్చారు. 5 సార్లు, ఒక్కొక్కసారి అయితే రాత్రి 12 గంటల వరకు కూడా దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజల యొక్క సమస్యల్ని విన్నారు. మేము ఉన్నాం, మేము విన్నాం, మేము మీ సమస్యల్ని పరిష్కరిస్తామన్నటువంటి భరోసా కల్పించినటువంటి ప్రభుత్వం గత 10 సంవత్సరాల ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలకు 17 స్థానాలు గెలవాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఎట్టి పరిస్థితులలో అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఎంతమంది రాక్షసులు ఏకమైనా కూడా, బీజేపీ బీఆర్ఎస్ లు ఏకమైనా కూడా ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంటు ఉట్టి కొడతాం. ఆదిలాబాద్ పార్లమెంట్ ని మేము 2 లక్షల మెజార్టీతో ఖచ్చితంగా కైవసం చేసుకుంటామన్నటువంటి నమ్మకం మాకున్నది. పెద్దలు మహేష్ అన్న లాంటి వాళ్ళు, పటేల్ రమేష్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని మరొక్కసారి పటిష్టం చేసుకుంటూ పార్టీకి కంచుకోటగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే 50 రోజులలో, ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులలో మా మహేష్ అన్న కూడా ఇది 2వసారి ఆదిలాబాద్ జిల్లాకు రావడం. సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చినా కూడా పోయినసారి వచ్చినప్పుడు దాదాపు 2 రోజులు ఇక్కడే మకాం వేసారు, 3 రోజులు దాదాపుగా. ఇప్పుడు కూడా 2 రోజులు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఇదే చిత్తశుద్ధికి నిదర్శనం. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రిపబ్లిక్ డే రోజు రావడం, ప్రోటోకాల్ ప్రకారం ఒక మంత్రి వచ్చి జెండా ఎగరేయడం తప్ప ఏ రోజు ప్రజల సమస్యలు విన్న పాపాన పోలేదు. ఈ ప్రజా ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు
ఇప్పటికే అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం కానీ, మరొక్క 2 గ్యారెంటీలు ఈ నెలాఖరు వరకు అమలు చేయబోతున్నది ప్రభుత్వం. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ప్రతి గృహానికి ఇవ్వడం, అలాగే గ్యాస్ సిలిండర్ ని 500 రూపాయలకే అందించడం. 100 రోజుల్లో 6 గ్యారెంటీల్ని అమలు చేసి చూపిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి, ఇప్పుడే మహేష్ అన్న గారు చెప్పారు, గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఖజానానంతా దోచుకొని ఖాళీ ఖజానాని, ఎంటీ ట్రెజరీ ఒక చిప్ప చేతిలో పెట్టిపోయింది. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి అన్న సీనియర్ మంత్రుల ఆధ్వర్యంలో పునర్నిర్మాణం జరుగుతున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు 20వ తారీఖు వరకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా గత ప్రభుత్వంలో ఇప్పుడు 1వ తారీఖే జీతాలు ఇచ్చేటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళిక వేస్తున్నది. మేమందరికీ, ప్రజలందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఒకటే, పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు రావాల్సిన వాటిని కొట్లాడి సాధిస్తామని మేము ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. పటేల్ రమేష్ రెడ్డి అన్న లాంటి వ్యక్తులు కూడా పార్టీ కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ గుండెలలో పెట్టుకొని చూసుకుంటది. ఈసారి ప్రజల రమేష్ రెడ్డి అన్న నల్లగొండ ఎంపీగా గెలవాలని మేము మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజలంగా కోరుకుంటున్నాము. మళ్ళీ ఈ రోజు ఒక దేవ దర్శనం జైనతిలో ఉన్నటువంటి 800 సంవత్సరాల కిందటి పల్లవుల కాలంలో నిర్మించినటువంటి టెంపుల్ ని సందర్శించిన వెంటనే పటేల్ రమేష్ రెడ్డి అన్న ఒక భక్తి పారవశ్యంలో మునిగిపోయి ఎట్టి పరిస్థితుల గెలిచిన తర్వాత ఈ టెంపుల్ ని నేను సందర్శిస్తా, ఈ టెంపుల్ కి సంబంధించిన అభివృద్ధి గురించి కూడా పార్లమెంట్ లో ప్రశ్నిస్తా అని కూడా అన్న మనకు హామీ ఇవ్వడం జరిగింది. మీలాంటి పెద్దలు, మహేష్ అన్న, పటేల్ రమేష్ అన్న లాంటి పెద్ద మనుషులు మా ఆదిలాబాద్ జిల్లా మీ అందరి ఆశీస్సులు ఉండాలన్నా, మా ఆదిలాబాద్ జిల్లాకు మీరు వస్తూ పోతూ ఉండాలి, మా ప్రజలకు భరోసా కలిగిస్తూ ఉండాలి. మీ అందరి ఆశీర్వాదంతో 75 ఏళ్ల నుంచి విస్మరించబడినటువంటి ఆదిలాబాద్ ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా లక్షలాదిగా రేపటి సభకు తరలి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నను, ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని